నేచర్కి దగ్గరగా మనకి పూర్వం నుంచి మన పిల్లలు కానీ మనం కానీ చాలా వరకు అన్నీ మర్చిపోతున్నాం. ఒక కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్నాం. అందుకని నేచర్ని చూపించాలని చెప్పి అన్ని రకాల బర్డ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇంకా అందలేదు మేడం. మీరు ట్రైనరా బస్ దీనికి? ఇది సామ్రాజ్య రిసార్ట్స్ యొక్క ప్రహరీ గోడ. మన సంస్కృతి ప్రతిబింబించేలాగా దాన్ని డిజైన్ చేశారు పెయింటింగ్తో. లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడు ఈ అద్భుతమైన వినాయకుడి విగ్రహం ఉంది. ఇది పూర్తిగా చెక్కతో తయారు చేసింది. దీనికి ఉపయోగించే చెట్టు వయసు 200 సంవత్సరాల పైన ఉంటే కానీ ఇలా చేయడానికి వీలు పడదుట. కంప్లీట్ వుడ్ అన్నమాట. 100 ఏళ్ళు 200 ఏళ్ళు చెట్లు మాత్రమే. వీడియోలో చూడటానికి సింపుల్గా కనిపిస్తుంది కానీ ప్రత్యక్షంగా చూసినప్పుడు మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. ఒక 2 అడుగులు లోపల వేయగానే ఈ అద్భుతమైన చక్కటి పచ్చదనం కనిపించింది. దీని లోపలికి వెళ్లే ముందు ఒక్కసారి దీని ఎండి గారితో మాట్లాడదాం. హేమంత్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. ఇక్కడ విజయవాడ నుంచి నున్న దగ్గరికి వచ్చిన తర్వాత నున్న నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిలోమీటరే
సో దీని గురించి వివరాలు తెలియజేస్తారండి. నేచర్కి దగ్గరగా మనకి పూర్వం నుంచి మన పిల్లలు కానీ మనం కానీ చాలా వరకు అన్నీ మర్చిపోతున్నాం. ఒక కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్నాం. అందుకని నేచర్ని చూపించాలని చెప్పి అన్ని రకాల బర్డ్స్, పక్షులు, అట్లా దాంతోపాటు ప్లే యాక్టివిటీస్, బాక్స్ క్రికెట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు విల్లాస్ కూడా వుడ్తో తయారు చేసిన విల్లాస్ ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ విల్లా, 3 బెడ్రూమ్ విల్లాసు అన్నీ ఉన్నాయి. మనకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా పనికి వచ్చేటట్టుగా దగ్గర 200 రూమ్స్ కెపాసిటీ చేద్దాం అనేది మా కోరిక. ఇటు పక్కన ఒక 100 మంది, అటు పక్కన ఒక 100 మంది వచ్చి సరదాగా ఒక 3-4 రోజులు ఉండి పెళ్లి చేసుకుని వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేస్తున్నాము. అట్లాగే మాకు ఇన్ హౌస్ ఫుడ్ క్యాటరింగ్ కానీ లేకపోతే అన్నీ కూడా వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ విత్ అస్. ఇప్పుడు మెల్లిగా బిల్డప్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 3-4 విల్లాలు ఉన్నాయి, ఇంకా కూడా కన్స్ట్రక్షన్లో జరుగుతూ ఉన్నాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉందండి. గ్రీనరీ ఉంది, పూర్తి మాకు నేచర్లోకి వచ్చినట్టు, నేచర్లో కూడా లగ్జరియస్గా ఉంది. రియల్లీ వండర్ఫుల్ అండి. ఇది సామ్రాజ్య అనే పేరుకి వెనకాల అర్థం ఉందండి. అంటే సామ్రాజ్య అనేది ఒక గ్రూప్గా మేము లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అందరూ గ్రూప్గా క్రియేట్ చేసుకున్న కంపెనీ ఇది. దీనిలో అందరూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు అందరికీ కోరిక ఉంటుంది, ఫామ్ హౌస్ ఉండాలి, ఒక గెస్ట్ హౌస్ ఉండాలని కోరిక ఉంటుంది. అది అందరి వల్ల కాదు. మా దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, మాతో జాయిన్ అయితే మా కంపెనీలో యూ కెన్ ఎంజాయ్ ఆల్ ద ఫెసిలిటీ. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వచ్చి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే రెవెన్యూ మోడల్ కూడా ఉంది. మనకు పెళ్ళిళ్ళకి లేకపోతే ఫంక్షన్లకి, వీకెండ్ పార్టీస్కి వచ్చే రెవెన్యూ కూడా మనకి ఈక్వల్గా షేర్ చేస్తాము. జాయిన్ అటువంటి ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఉంది. అది డీటెయిల్గా మనం చెప్పచ్చు. అది థ్యాంక్ యూ. మా సైక్లిస్టులు అందరం చేసిన హడావుడిలోకి వెళ్లే ముందు ఒక చిన్న టూరు సామ్రాజ్య రిసార్ట్స్లోకి. ఎటు చూసిన చక్కగా మన సంస్కృతి ప్రతిబింబించేలాగా అలంకరణ, రిసార్ట్స్ మొత్తం పచ్చటి పచ్చదనం, చాలా అద్భుతంగా ఉందండి. లోపలికి వెళ్ళంగానే మనసంతా మైమరిచిపోయేంత బాగుంది. ఈ కారిడార్ చూస్తుంటే ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకోవాలనిపించేంత చక్కగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది మొత్తం వీళ్ళు 2 years నుంచి చేస్తున్నారట. అంత చేస్తే కానీ ఇంత చక్కగా తయారవుతుందన్న విషయం నాకు అర్థమైంది. కొంచెం ముందుకెళ్తే ఒక ఫస్ట్ రిసార్ట్ దగ్గరికి వెళ్ళాము. ఏదో సినిమాల్లో సెట్టింగ్లా ఉంది, చూడటానికి చాలా బాగుంది. దీన్ని నిర్మించడం కోసం వాడిన మెటీరియల్ పైన్ వుడ్ అట. దాని లైఫ్ 40 సంవత్సరాలు ఉంటుందట. బోలెడు మొక్కలు నాటారు. ఎన్ని రకాల రంగులో చెట్లలో అసలు ఇన్ని రకాలు, ఎన్ని వైవిధ్యభరితమైన రంగులు ఉన్నాయో అసలు. రిసార్ట్ పక్కనే ఈ షెడెడ్ నెట్ ఉంది, లోపల వ్యవసాయం చేస్తుంటారు. ఇక్కడ ఒక చిన్న కొలం లాంటిది కట్టారు, సిమెంట్తో మంచి డిజైన్. లోపల చక్కగా నీళ్లు పోసి దాంట్లో కూడా మొక్కలు పెంచుతున్నారు. లైట్ బ్లూ కలర్లో ఈ పూలు ఎంత చక్కగా ఉన్నాయో. ఈ పైన్ వుడ్తో కట్టడానికి ఆ వైట్ కలర్ రెడీమేడ్ కిటికీ పట్టడం వల్ల వచ్చిన అందం చెప్పనలేవి కాదు. అసలు ఫొటోస్లో ఎంత చక్కగా కనిపిస్తుందో. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సడన్గా చూడగానే ఆ వెనక వైపు నుంచి ఇంకోళ్ళు ఎవరో వస్తున్నట్టుగా కనిపించింది నాకు. కొంచెం ముందుకు వచ్చాక చూస్తే కానీ అర్థం కాల. అది ఒక మిర్రర్ ఉంది, అందులో నేనే కనిపిస్తున్నానని. ఆ హ్యాంగింగ్ ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో. వాహ్, సిటౌట్ ఎంత నీట్గా ఉందో. పొద్దునే అక్కడ కాఫీ కప్ పట్టుకొని కూర్చుంటే ఆ లష్ గ్రీనరీ చూస్తూ ఆ కాఫీని ఆస్వాదిస్తూ ఉంటే ఆ కలిగే అనుభూతే వేరు కదా. ఈ సైడ్ ఏముందో చూద్దాం. ఈ వాల్ సైడ్ మొత్తం కూడా ఏవో మొక్కలు నాటారు, క్రోటన్స్ అనుకుంటా. ఈ లోపల రాగానే వాల్స్ కూడా మొత్తం ఈ పైన్ వుడ్ తోనే ఉంది. సీలింగ్ కూడా అదే. ఆ సీలింగ్ నిలపడం కోసం వాడిన ఆ దొంతలు కూడా ఆ పైన్ వుడ్తో ఉంది. వాహ్, సూపర్. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. బహుశా ఒక ఫ్యామిలీ పట్టచ్చు, ఒక ఫాదర్, మదరు, పిల్లలు.
మదర్ వీడియో తీస్తూ ఉంటుంది, ఫాదర్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు యూజువల్గా ఇలాంటి చోట, అంతే కదా. చాలా బాగుంది. ఇంటి లోపల ఈ స్విమ్మింగ్ పూల్. ఈ లోపల ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ ఒక టీవీకి ప్లేస్ ఇచ్చారు. మొత్తం పైన వుడ్ ఎటు చూసిన. యాక్చువల్ వుడ్తో చేసినప్పుడు కూలింగ్ ఎక్కువసేపు నిలుస్తుంది అనుకుంటా. ఇక్కడ ఒక అటాచ్ టాయిలెట్ ఉంది. అతను పిలుస్తున్నాడు, ఆ లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ తలుపు తీస్తే ఇటు నుంచి కూడా ఆ స్విమ్మింగ్ పూల్కి ఎంట్రన్స్ ఉంది అనమాట. ఫైన్. అగైన్ మళ్ళీ బయటికి వెళ్ళిపోదాం. ఇది ఇంకో రిసార్ట్. ప్రతి రిసార్ట్ పక్కన వీళ్ళు ఒక షేడెడ్ నెట్ కట్టినట్టున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏం మొక్కలు వేశారో. వావ్, ఈ సెటప్ చాలా బాగుంది. ఆకుకూరలు వేశారండి మొత్తం. బహుశా తోటకూర, గోంగూర ఇవన్నీ ఉండుంటాయి. తోటకూరేనండి ఇది, ఏపుగా పెరిగింది. బహుశా ఇక్కడ ఆకుకూరలు తీసే వీళ్ళు వంట చేస్తారనుకుంటా. సో రిసార్ట్ నా అనుకునే ఉంది పక్కనే. ఇందాక హేమంత్ గారు చెప్పారు మొత్తం గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామని. చాలా బాగున్నాయి. ఈ బాక్స్ క్రికెట్. హేమంత్ గారు చెప్పడం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ గేమ్ కోసం వీళ్ళు రెంట్కి తీసుకుంటామని అడిగితే వీళ్ళు సరే కదా తర్వాత వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం మొదలెట్టారట. సో దీన్ని కూడా హైర్ చేసుకోవచ్చు. ఇంకా కాస్త ముందుకెళ్తే అక్కడ బర్డ్ ఎన్క్లోజర్స్ ఉన్నాయి. ఫస్ట్ దీంట్లో కుందేళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి కుందేళ్ళు. బుజ్జి బుజ్జిగా ఎంత అందంగా ఉన్నాయో. ఇక పక్షులు, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో. అందులో అన్నిటికంటే ఎక్కువగా చిలుకలు ఉన్నాయి. ఆ రామచిలుకలు అయితే సుమారుగా ఒక 20 రకాల రామచిలుకలు ఉన్నాయి. ఇన్ని చిలుకల చుట్టూ నేనైతే ఇక్కడే చూస్తున్నాను. యాక్చువల్లీ ఈ బర్డ్స్ క్యూరేటర్ ఎక్కడో బయటికి వెళ్ళాడు వచ్చిన టైంలో. ఈ కుండల్ని భలే చేశారు, అతనే చేశాట. కుండలు నీట్గా హోల్ చేసి పైన మొత్తం పెట్టి వాటి గూడు లాగా అనమాట, న్యాచురల్గా ఉండటం కోసం చాలా బాగా చేశారు. అతను ఉంటే ఆ పక్షులు వాటి జాతి ఏంటి, అవి ఏమేంటి అవన్నీ చెప్పుండేవాడు. అతను లేడు, యాక్చువల్లీ బయటకు వెళ్ళాడు. ఎన్ని రకాల చిలుకలు ఉన్నాయో అసలు. సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందో. అన్ని రకాల రంగులు ఎలా వస్తాయో వాటికి అసలు. ఆ చిలుకల్లోనే ఎన్ని రంగులో. ఆ చెట్ల మీద కూర్చొని అవి ఏం మాట్లాడుకుంటున్నాయో. వాటి భాష మనకు వస్తే బాగుండు. ఆ రెప్పలు కొట్టుకుంటున్నప్పుడు ఆ శబ్దం భలే ఉంది. ఈ మూడు అయితే ఒక మీటింగ్లో ఉన్నాయి. ఏదో రాణి పక్షి, మంత్రి పక్షిలాగా కూర్చొని ఉన్నాయి. ఇవి ఎంత దర్జాగా ఉన్నాయి చూడండి. సర్లే, వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయటం, పక్కకి వెళ్ళిపోవడం. ఇది మరీ వెరైటీగా ఉంది. చాలా కలర్స్ ఉన్నాయి దీని ఒంటి మీద. ఇది కూడా రామచిలుకే. ఆ లోపల వీళ్ళు న్యాచురల్గా చెట్లను పెట్టారు. ఇది చూడండి, ఆకుపచ్చకి పరాకాష్ఠగా ఉన్నాయి అసలు. ఎన్ని రకాల ఆకుపచ్చలో. ఈ పక్కన ఇంకో కలర్. ఇది మీటింగ్లో ఉన్నాయి అన్నీ. ఆ చెట్టుని డైరెక్ట్గా తీసుకొచ్చి లోపల నాటారు. ఆ కొమ్మల మీద అవి న్యాచురల్గా కూర్చొని ఉన్నాయి. హేమంత్ గారు చెప్తున్నారు వీటి పోషణకి ఆయన ఎంతో కేర్ తీసుకుంటారట. ఆయన పర్సనల్గా ఈ పక్షులు అంటే చాలా ఇష్టం. బోల్డ్ తెచ్చుకున్నారు. ఎంత ఉంటాయండి అంటే ఆయన చెప్పట్లా, చాలా కాస్ట్ ఉంటాయి. వాటి పోషణ నిమిత్తం, పరిరక్షణ నిమిత్తం మాత్రం హేమంత్ గారు చాలా కేర్ తీసుకుంటున్నారండి. ఎంత ముద్దొస్తున్నాయో.
ఆయన చెప్పడం ఏంటంటే వాటిని బంధించిన ఫీలింగ్ వాటికి రాకూడదని అవకాశం ఉన్నంత న్యాచురాలిటీ అక్కడ క్రియేట్ చేశారట ఆ ఎన్క్లోజర్స్లో. ఈ బర్డ్ ఎన్క్లోజర్స్ పక్కనే ఈ ఆవుల షెడ్ ఉంది. ఆవుల షెడ్ ఏంటి నా బొంద, చక్కగా మన పేరుంటే ఆవుల కష్టం. ఆవుల కష్టం అనేది మన తెలుగు పదం. ఎంత బాగున్నాయో ఈ ఆవులు. బహుశా వీటిని కపిలావులు అంటారేమో, నాకు అంత తెలీదు. ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇక్కడ అన్ని జాతులు కనిపిస్తున్నట్లున్నాయి. ఒంగోలు జాతి ఉన్నాయి, గిరి ఆవులు ఉన్నాయి. నాకు అనిపిస్తుంది, నాకు అంత నాలెడ్జ్ లేదు. బహుశా ఇది ఒంగోలు జాతి అయి ఉండొచ్చు. కొమ్ముల వెనక్కు ఉండేవి మన ఆంధ్రప్రదేశ్ జాతి కాదు నాకు తెలిసి. ఈ ఆవుల కష్టం పైనే ఫస్ట్ ఒక ఫ్లోర్ కూడా ఉంది. దాని మీద ఎక్కితే ఈ రిసార్ట్లో ఉన్న మొత్తం వ్యూ కనిపిస్తుంది. అన్ని మామిడి చెట్లు మరి ఏ చెట్లు, మామిడి చెట్లే అనుకుంటా. ఈ గ్రీనరీ చూస్తే పిచ్చెక్కిపోతుంది. నా ఫ్యూచర్లో మాత్రం ఇలాంటి వాటిలో నివాసం ఉంటాను, రిసార్ట్స్లో కాదు, ఇలాంటి నేచర్లో. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ చెట్టుని పడేయకుండా దీన్ని కట్టడాన్ని చెట్టు మధ్యలోంచి కట్టారు హేమంత్ గారు. ఇక్కడ 2 గుర్రాలు ఉన్నాయి. ఒకటేమో డార్కెస్ట్ బ్రౌన్ అని వచ్చాయి, ఒకటేమో లైట్ బ్రౌన్. ఈ అబ్బాయిని అడుగుదాం దీని వివరాలు. హలో బస్, మీరేంటి ఇక్కడ ఈ హార్స్ ట్రైనరా? ఈ గుర్రం గురించి కొంచెం తెలియజేస్తారా? ఇది కటియవారి బ్రీడ్ అండి. కటియవారి. ఇది వచ్చి పంచకళ్యాణి అండి హార్స్. పంచకళ్యాణి అంటే 4 కాళ్ళు ఒక కలర్, బాడీ ఒక కలర్, ఫేస్ ఒక కలర్ రావాలి. పంచకళ్యాణి అవుతుంది. ఇందులో బ్లాక్ పంచకళ్యాణి ఉంటది, భూజా పంచకళ్యాణి ఉంటది, అలాగా వేరే కలర్స్ పెట్టి సొరంగ పంచకళ్యాణి ఇలా ఉంటాయి. గుర్రానికి అంటే అండి దానికి 3 years వచ్చేటప్పటికి అప్పుడు లంచింగ్ ఇస్తామండి. దానికి లంచింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే దానికి రైట్ సైడ్ తిరగడం, లెఫ్ట్ సైడ్ తిరగడం, మనం టైట్ చేసినప్పుడు ఆగడం, ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. ఓకే. హార్స్ రైడ్ చేయమని హేమంత్ గారు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. మా రైడర్స్ కొంతమంది రైడ్ చేశారు ఆయన హెల్ప్తో. కొందరేమో ఎక్కమంటే భయంతో బిర్ర బిగుసుకుపోయారు, కొందరేమో ఉత్సాహంగా ఎక్కారు. ఎక్కిన తర్వాత ఏమో డేర్గా కొంతమంది నడిపితే, కొందరేమో భయంగా సంశయంగా నడిపారు. మొత్తం మీద అయితే బాగా ఎంజాయ్ చేశారు. రాజుల కాలంలో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ మోడ్ ఆఫ్ జర్నీ కానీ గుర్రాలే కదా. మా అమ్మాయి ఇందాక స్టార్టింగ్లో ఒక లాన్ చూసాం కదా, ఆ లాన్లో మా సైక్లిస్టులు అందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు హేమంత్ గారు. అద్భుతంగా ఉంది. అందరం ఆ మంచి బ్రేక్ఫాస్ట్ ఆస్వాదించాము. ఇంతలోనే ఒక వింత స్టార్ట్ అయింది. ఆ వింత అంటే ఇప్పుడు మీరు చూద్దరు కానీ, సడన్గా మంచు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందా అని అటు ఇటు చూస్తున్నాం. అదేంటంటే ఆ మంచు వచ్చే టెక్నాలజీ అక్కడ క్రియేట్ చేశారు. ఆ పైన పైప్స్ పెట్టి దాంట్లోంచి అలా మిస్ట్ వస్తుంది అనమాట. వాటర్ని అలా స్ప్రే చేస్తారు. ఒక 10 నిమిషాలు అలా స్ప్రే చేసేటప్పటికి ఆ ఏరియా అంతా అది ఊటీలాగా అయిపోయింది. ఎంత బాగుందో ఆ ఫీల్ని అక్కడ అనుభవిస్తే కానీ తెలియదు. అది చూడండి ఎలా మిస్ట్ వస్తుందో చూడండి. అదంతా వాటరే అనమాట. ఆ పల్చటి మంచు మన చర్మానికి అలా టచ్ అవుతూ ఉంటే ఆ భావాన్ని వర్ణించడానికి కుదరదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. అప్పటిదాకా గుర్రాల మీద తిరగటం, పరిగెత్తడం చేసాము. కొంచెం చెమట పట్టింది. సడన్గా చల్లగా అలా స్కిన్ తగిలేటప్పటికి ఎంతో అద్భుతంగా అనిపించింది. అందరం పిచ్చ ఎంజాయ్ చేసాం. ఏదైనా స్పోర్ట్లో ఉన్నప్పుడు మనకి వయసు తారతమ్యం ఉండదన్నమాట. మా సైక్లింగ్ గ్రూప్లో ఒక 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఉన్నారు. పైగా మేము అందరం నేచర్లోకి వెళ్తాం కదా, ఇంకా చిన్నపిల్లలం అయిపోతాం. ఒక ఫ్యామిలీలా అనిపిస్తుంది.
ఇవాళ వచ్చిన ఈ గ్రూప్లో బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఈయన డాక్టర్ అనిల్, పల్మనాలజిస్ట్. కరోనా టైంలో ఎంతమంది ప్రాణాలు కాపాడారు ఆయన. అక్బర్ని గుర్తుపట్టారు కదా. అనేక మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, బోలెడు మంది. ఇతను ఒక ఇండస్ట్రియలిస్ట్. టిఫిన్ అయితే చాలా టేస్ట్ఫుల్గా ఉంది, అందరూ ఒక రౌండ్ కుమ్మేశారు. కానీ ఇవాళ ఈ సామ్రాజ్య రిసార్ట్స్కి వచ్చి మేము పొందిన ఆనందం మేము మర్చిపోలేని అనేక రోజుల్లో ఇది ఒకటి అనమాట. మా గ్రూప్ అందరం ఒక ఫోటో దిగాము. ఇక్కడ మా స్లోగన్ ఒకటి ఉంది, అది యాక్చువల్ నేను మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను, అది రికార్డ్ అవ్వలేదు. ఈ వీడియో చూడంగానే అందరు నా మీద ఎక్కేస్తారు. యూజువల్గా మేము సండే రాగానే గ్రూప్ రైడ్స్ వెళ్తూ ఉంటాము. ఈ సండే మాత్రం మేము ఈ గ్రూప్ రైడ్కి హేమంత్ గారి ఇన్విటేషన్ మీద సామ్రాజ్య రిసార్ట్స్కి వచ్చి ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మూట కట్టుకొని వెనక్కి వెళ్తున్నాము. ఈ రిసార్ట్స్ని చూసి మాత్రం నేను ఒకటి చెప్పగలనండి, ఎవరైనా సరే వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే ఇది ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకొని ఈ రిసార్ట్స్ దగ్గరికి వచ్చి నైట్ స్టే చేసి, యాక్చువల్లీ ఇది పోలవరం కెనాల్ అనమాట. రాజమండ్రి దగ్గర నుంచి గోదావరి నీళ్ళని కృష్ణానదిలో కలపడం కోసం ఈ కాలువను తయారు చేసి 2 నదుల అనుసంధానం అన్నమాట. సో వీకెండ్ స్పెండ్ చేయడం కోసం విజయవాడ చుట్టుపక్కల నగరాలకి దగ్గరలో ఉన్న బెస్ట్ డెస్టినేషను. అట్లాగే డెస్టినేషన్ మ్యారేజెస్కి ఇది ఒక మంచి ప్లేస్ అండి. ఈ మధ్యకాలంలో చాలామంది డెస్టినేషన్ మ్యారేజెస్కి మొగ్గు చూపుతున్నారు. అదండి ఈ వారం మా సామ్రాజ్య రిసార్ట్స్ రైడ్కి సంబంధించిన విశేషాలు. ఈ మర్రి చెట్టు వయసు ఎంత ఉంటుందో, ఎంత దర్జాగా నిలబడిందో చూడండి.